సంవత్సరాలుగా మానవాళి ఒక రహస్యం వెనుక పరుగెడుతోంది. 10 అజ్ఞానాలను భద్రపరచటానికి మోషే నిర్మించిన తుమ్మకలప స్వచ్ఛమైన బంగారు పెట్టె సృష్టి యొక్క అనంతమైన శక్తినే శాసించగలదని నమ్మే ఒక దివ్య వస్తువు. అదే నిబంధన మందసం. చరిత్రలోనే అత్యంత అంతుచిక్కని అతిపెద్ద పురాతత్వ రహస్యం ఇది. దీని ప్రస్థానం సినాయ్ ఎడారి నిశ్శబ్దంలో మొదలైంది. మిణుకు మిణుకుమనే దీపపు వెలుతురులో ప్రాచీన చేతివృత్తి నిపుణులు ఎంతో నైపుణ్యంతో బంగారు రేకులను సుత్తితో కొట్టి ఆ తుమ్మకలప పెట్టెపై అతికించారు. బెసలేలు పర్యవేక్షణలో ప్రతి రింగు ప్రతి అంచు ఎంతో పరిపూర్ణంగా రూపుదిద్దుకుంది. వారు కేవలం ఒక పెట్టెను నిర్మించలేదు, దైవత్వం కొలువుదీరే ఒక పీఠాన్ని సృష్టించారు. అది పూర్తయినప్పుడు అద్భుతమైన దైవిక శక్తి అక్కడికి చేరుకుంది. సొలొమోను దేవాలయంలోని కారుచీకటి గర్భగుడిలో 2 బంగారు కెరూబుల రెక్కల మధ్య ఒక దివ్యమైన మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం ప్రత్యేకమయ్యేది. దాన్నే షెకైనా అన్నారు. అంటే దేవుని ప్రత్యక్షత. ఎంతటి శక్తివంతమైన భీతి గొలిపే కాంతి అంటే అనుమతి లేని ఏ ఒక్కరూ దాని వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేకపోయేవారు. కానీ క్రీస్తుపూర్వం 587లో ఆ బంగారమే ఒక శాపంగా మారింది. బబులోను సైన్యం యెరూషలేము యొక్క భారీ ద్వారాలను బద్దలు కొట్టి దూసుకువచ్చింది. ఆకాశమంతా పొగ, నిప్పు కణికలు కమ్మేసుకుంటుండగా ఆలయాన్ని దోచుకొని నిప్పు పెట్టి బూడిద చేశారు. అయితే జయించిన శత్రువులు తాము దోచుకున్న నిధుల జాబితాను రాసుకున్నప్పుడు అందులో ఈ మందసం ప్రస్తావనే లేదు. అది అప్పటికే మాయమైపోయింది. తగలబడిపోతున్న కోట నుండి ఒక సామ్రాజ్యపు అత్యంత పవిత్రమైన నిధిని ఎలా దోచుకోగలిగారు? యెరూషలేము భూగర్భంలో రహస్య సున్నపురాయి సొరంగాలు ఉన్నాయి. శత్రువులకు చిక్కకుండా కొద్దిమంది యాజకులు కాగడాల వెలుతురులో ఆ బంగారు మందసాన్ని భూగర్భంలోకి రహస్యంగా తరలించారని నమ్ముతారు. ఎవరికీ తెలియని ఒక ఎడారి గుహలో దట్టమైన ధూళి మధ్య దాన్ని పదిలంగా దాచిపెట్టారు. నేడు ఈ అన్వేషణ సైన్స్ ఆధారంగా సాగుతోంది. భూగర్భాన్ని పరిశీలించే రాడార్ సాంకేతికతతో భూమి పొరల్లో దాగున్న రహస్యాలను శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు. మరోవైపు ఇథియోపియాలోని పొగమంచు కొండలపై ఉన్న ఒక సన్యాసి తానే ఆ అసలైన మందసాన్ని ప్రాణంగా కాపాడుతున్నానని చెప్తున్నాడు. అది ఆలయ శిథిలాల కింద ఉందా, ఎడారి ఇసుకలలో కలిసిపోయిందా, లేదా ఒక నిశ్శబ్ద ప్రార్థన మందిరంలో భద్రంగా ఉందా? ఈ మందసం ఇప్పటికీ చరిత్ర మరియు విశ్వాసాల నీడలోనే దాగి ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.